జరిగింది కళ్ళెదురుగుండా కనబడింది. అభినందన్ని వాళ్ళు పట్టుకుంటే, అది కూడా వాళ్ళ F-16 యుద్ధ విమానం కూల్చేసిన తర్వాతన అభినందన్ అక్కడ పడిపోతే అతన్ని పట్టుకుంటే 24 గంటలలోపు వదలకపోతే పాకిస్తాన్ అంతు చూస్తామని చెప్పి ఆ రోజున హెచ్చరించడం, అమెరికా చెప్పినా సౌదీ అరేబియా చెప్పినా ఎవ్వరు చెప్పినా వినకపోవడంతో వాళ్ళందరూ పాకిస్తాన్కి నీ ఇష్టం అని చెప్తే సచ్చినట్టు రాత్రిలోపు వదిలిపెట్టేసినటువంటి పని. ఇది ఆనాడు జరిగినటువంటి అంశం. అయితే ఇప్పుడు అవన్నీ అభూత కల్పనలు, ఇవాళ కాశ్మీర్లో జరిగిన సంఘటనలు చూస్తే ఫెయిల్యూర్ కనబడుతుందని మాట్లాడే వాళ్ళకి అప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి అయాద్ సదీక్ పార్లమెంట్లో పాకిస్తాన్లో మాట్లాడినటువంటి మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కెప్టెన్ అభినందన్ పట్టుబడినప్పుడు అమెరికాకి పాక్ ఫోన్ చేసి రాత్రి 8 గంటలలోపు అభినందన్ విడుదల చేయబోతే కరాచీని మర్చిపోండి అని చెప్పింది, లేకపోతే భారత్ నేవీ నుండి బ్రహ్మోస్ని ప్రయోగించి ఉండేది అంటూ నాడు మాట్లాడుకొచ్చింది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. फॉरेन मिनिस्टर साहब ने कि खुदा का वास्ता अब इसको वापस जाने दें, क्योंकि 9 बजे रात को हिंदुस्तान पाकिस्तान पे अटैक कर रहा है। और अभिनंदन की क्या बात करते हैं। मुझे याद है शाह महमूद कुरैशी साहब उस मीटिंग में थे जिसमें प्राइम मिनिस्टर साहब ने आने से इनकार कर दिया और चीफ ऑफ आर्मी स्टाफ तशरीफ लाए। पैर कांप रहे थे, पसीने माथे पे थे और हमसे शाह महमूद साहब ने कहा, फॉरेन मिनिस्टर साहब ने कि खुदा का वास्ता है अब इसको वापस जाने दें, क्योंकि 9 बजे रात को हिंदुस्तान पाकिस्तान पे अटैक कर रहा है। और अभिनंदन ఇది ఆ రోజున. కాబట్టి మనం మాట్లాడే ముందు ఒకసారి అన్ని ఆలోచించుకుంటే బాగుంటుంది.